వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? అన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న అసమర్థ పోరు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీకి నష్టం కలిగేలా నేతల వ్యవహారాలు. ఎల్లారెడ్డిలో ఘనంగా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం. బోనాలు తీసి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి షోకస్ నోటీసులు జారీ చేసిన పార్టీ క్రమశిక్షణా సంఘ చైర్మన్ పి చిన్నారెడ్డి. చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు షకీల్. దోమకొండ కేజీబీవీ విద్యార్థులు ఆందోళన. అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు రోజురోజుకు రచకెక్కుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు సమీపిస్తున్న వేళ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం బగ్గుమంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందర కలిసికట్టుగా పనిచేయాల్సిన నాయకులే వర్గాలుగా విడిపోయి పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని పార్టీలో జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. నిత్యం కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూప్ రాజకీయాలు రచకెక్కుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం మినహాయిస్తే బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలలో గత కొన్నేళ్లుగా పార్టీ నమ్ముకుని పనిచేసే తమకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసమ్మతి గళం ఎత్తుకుంటున్నారు. ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు దాడి చేశారంటూ సుభాష్ రెడ్డి వర్గీయులు విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు ఎక్కుపెట్టారు. వీరిద్దరి అనుచరుల మధ్య ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో పోస్టులు వంటి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తమను విస్మరిస్తున్నాడని, ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని గాంధీ భవన్ వద్ద ఆందోళన దిగారు. మరోవైపు బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఏనుగు రవీందర్రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాసరెడ్డిగా పార్టీ చీలిపోయింది. ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారని ఆరోపిస్తూ బిర్కూర్లో రాస్తారోకో నిర్వహించారు. ఇలా హస్తం పార్టీ జిల్లా నేతల్లో అసమ్మతి బగ్గమవుతుంది. దీంతో జిల్లా కాంగ్రెస్ క్యాడర్ పార్టీలో ఏం జరుగుతుందో అంటూ ఆందోళన పడుతుండగా జిల్లా వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహించారని, నేతల అసమ్మతిని చల్లారేలా చర్యలు తీసుకుని అందరూ ఏకతాటిపై వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడాలని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మా బాధ చెప్పుకోవడానికి వచ్చినాము. ఈరోజు చుక్కల నియోజకవర్గంలో మా పరిస్థితి ఏంటంటే మా ఎమ్మెల్యే పెడుతున్న ఇబ్బంది వల్ల ఈరోజు మేము పిసిసి అధ్యక్షుల గారికి చెప్పుకోవడానికి మేము గాంధీ భవన్కి వచ్చినాము. అక్కడ మా పరిస్థితి ఎట్లుందంటే ఎవరైతే టీఆర్ఎస్ బీజేపీలో ఎవరైతే తిరిగినారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినామో మొన్నటి వరకు జెండా మోసిన అంతా పక్కకున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే పక్కన అంతా టీఆర్ఎస్ బీజేపీలు అంతా వాళ్ళకే తీసుకొని మా ఎమ్మెల్యే మా బాధ ఎక్కువ వచ్చినాం. మేము ప్రజెంట్ ఏంటంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కన పెట్టిండు. ఎవరైతే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకుని ఈరోజు ఏంటంటే మా శ్రీ 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 పుట్టా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం గౌడ సంఘ అధ్యక్షులు బాలకిషన్ గౌడ్ అధ్యక్షతన బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. అమ్మవారికి నైవేద్యాలు, వస్త్రాలు సమర్పించి బోనాలు తీయడం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణంలో అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యానికి ప్రసాదించాలని, అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్, ప్రతాప్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ గౌడ్, సిద్దిరామ గౌడ్, సతీష్ గౌడ్, రమేష్ గౌడ్, శ్యామ్ గౌడ్, వేణుగౌడ్, వెంకట గౌడ్, రామగౌడ్ పాల్గొన్నారు. సుందరీ దేవి మంగళం, అంబ మంగళం, జగదంబ మంగళం.
పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘ చైర్మన్ బి చిన్నారెడ్డి ఈ మేరకు ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డికి షోకజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ విభజించు పాలించు సూత్రాన్ని చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తున్న సుభాష్ రెడ్డిపై చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ క్యాడర్ మనోభావాలను దెబ్బతీసే విధంగా సుభాష్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణా సంఘ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో జవాబివ్వాలని లేకపోతే చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారు. సుభాష్ రెడ్డి ఇటీవలే రామారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తపై ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేశారని రోడ్డెక్కారన్న విషయం తెలిసిందే. కామారెడ్డి నియోజకవర్గ పట్టణంలోని విద్యానగర్కు చెందిన ప్రియా శైలేష్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60,56,000 2 చెక్కులు వారికి పంపిణీ చేశారు ప్రభుత్వ సలహాదారులు. మాజీ మంత్రి షబీర్ అలీ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లారాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కౌన్సిలర్ అన్వర్ అహిమద్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంపరి లక్ష్మణ్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ కేజీబీవీ విద్యార్థుల నిరసన ఆందోళన. కొత్తగా బీబీపేట నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ మరొక 3 సిబ్బంది దోమకొండ కేజీబీవీలో వద్దని వాళ్లను పంపించాలని విద్యార్థులను పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కొత్తగా వచ్చిన వాళ్లను పంపించే వరకు ఆహారం తీసుకోమని ఎంఈఓ విజయ్ కుమార్ కు నిరసన వ్యక్తం చేశారు. డీఈఓ ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి కొత్తగా బీబీపేట నుంచి వచ్చిన ఎస్ఓ 3 సిబ్బందిని వచ్చిన వారిని పంపిస్తామని ఎంఈఓ హామీ ఇచ్చిన విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. సర్వే జరుగుతుంది కదా సార్, ఇప్పుడు బాన్స్వాడ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు సార్, సాయంకాలం ఆఫీస్కి వస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? అన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న అసమర్థ పోరు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీకి నష్టం కలిగేలా నేతల వ్యవహారాలు. ఎల్లారెడ్డిలో ఘనంగా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం. బోనాలు తీసి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి షోకస్ నోటీసులు జారీ చేసిన పార్టీ క్రమశిక్షణా సంఘ చైర్మన్ బి చిన్నారెడ్డి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ.
బులెటిన్ అప్డేట్స్ మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.